వావ్ ఇది సూపర్ ఉంది. నాకైతే ఇదే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. స్లో స్లో మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యాము ఉప్సీ నుంచి. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే సెకండ్ డే. ఇప్పుడు మా ఫస్ట్ తాంగ్లాంగ్లా 5-3 కదా, తాంగ్లాంగ్లా దాటేసి వచ్చాం. ఇప్పుడు సెకండ్ డే అదేం బ్రో లాచుంగ్లా పాస్ దగ్గర ఉన్నాం. చాలా డేంజరస్ రోడ్ ఇది, కొద్దిగా మిస్ అయినా లోయలో పడిపోవడం. సార్ ట్రాఫిక్ చూడండి ఎట్లా ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ. ఈ కొండ దాటి అటు సైడ్ కూడా ట్రాఫిక్ జామ్ అయింది. కరెక్ట్ ఒకటే లారీ పట్టే అంత ఉంది రోడ్డు. మిస్ అయినామంటే ఇట్లా ల్యాండ్ అయితే మొత్తం గుట్టలే ఉన్నాయి. సో చాలా ఇండియాలోనే చాలా డేంజరస్ రూట్లో మనమైతే ట్రావెలింగ్ చేస్తున్నాం. విత్ మన బైక్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్. చాలా డేంజరస్ రోడ్డు. మార్నింగ్ అయితే ప్యాక్ అయిపోయినాయి. ఒక దగ్గర అయితే ఐస్లో ఈ ట్రక్ కూడా వెళ్ళట్లేదు, మొత్తం వీల్స్ రొటేట్ అవుతున్నాయి. మనోడు దిగి ఐస్ని సెట్ చేసి ఐస్ మొత్తం తీసేసాడు టైర్ దగ్గర. అప్పుడే ఈ ట్రక్ మూవ్ అయింది. పక్కన లోయ చాలా పెద్దగా ఉంది. నాకైతే మస్తు భయమైంది. మనం ఇట్లా వచ్చు ఇక్కడ ఆగినట్టున్నాము. మేము మనాలికి నైట్ రీచ్ అవుతాం కావచ్చు. ఒకసారి మ్యాప్ ఇవ్వరు. అర్థం కాదు నీకు. మనం తాంగ్లాంగ్ నుంచి అటు వెళ్తున్నాం. నెక్స్ట్ బారాచాలాకి వెళ్తాం. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఈ స్పీడ్సే కదా 507 ఇప్పుడు ఉన్నది. మనం ఎక్కబోతుంది ఇదే కనిపిస్తుందా? ఇదే మ్యాప్. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తున్నాం అన్నట్టు. సో నెక్స్ట్ బారాచాలాకి వెళ్తాం. లాచున్లాంగ్లా 509 ఫీట్స్. బ్రో వాడు చెప్పాడు చూడు మోర్ ప్లేన్స్ అని, ఇదే నాకు చెప్పాడు నిన్న. ఇక్కడికి వచ్చి ఇట్లా వెళ్ళిపోవచ్చు షార్ట్ కట్ అని సరుచుకి. సో అది మ్యాటర్. చాలా డేంజరస్ రోడ్లో ప్రయాణం చేస్తున్నాం. ట్రక్ ఎక్స్పీరియన్స్ కూడా భలే ఉంది. బైక్స్
స్క్రాచ్ పడింది. బైక్ అయితే సూపర్. కేటీఎం బైక్స్ పరిస్థితి చూడండి. కేటీఎం బైక్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. బ్రో ఇది పట్టుకో. మొదలైతే పడిపోద్ది బండి. నేను పట్టుకున్నా, అందుకే మీరు ఇట్లా పట్టుకోండి. అంతే రైట్. ఇటు 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 పెట్టండి. ఇది ఇద్దరు ఇద్దరు బస్ హ్యాండిల్ అట్టే ఉండాలి. సెంటర్ స్టాండ్ ముందుకు వచ్చి, ఇంకా ముందుకు వచ్చి సెంటర్ స్టాండ్ ఇచ్చి గాడి పక్కడం. అది సాడిల్ బ్యాగ్ ఉంది కదా, పడినా కానీ కాసిందా? అదేనా రిగ్గు సైడ్ బ్యాగ్ రిగ్ కాసింది. రిగ్గే కాసిందా భయ తోడా గాడి బ్రో సెంటర్ స్టాండ్ రखना तो బాగా ఎదరికొచ్చి అటు పెట్టు. అటు పెట్టు. ఓకే కీ తీసుకోనా. క్యా బ్రో ఏం చేస్తారు చూద్దాం. ఫ్యూయల్ అంతా చాలా ఫ్యూయల్ పోయింది ఇక్కడ. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. బైక్ ఇక్కడ ఉండాలి, వెనక్కిపోయింది చాలా. ఫ్యూయల్ ఇక్కడ ఎక్కడి నుంచో లీక్ అయింది. మళ్ళీ హ్యాండ్ లైక్ వేసి సెట్ చేస్తాం. ఈ 2 బండ్లు కొద్దిగా సేఫ్ ఉన్నాయి. కొద్దిగా ఈ 2 బైక్లు సేఫ్ ఉన్నట్టున్నాయి. నా హెల్మెట్ ఇది ఇంతకుముందు ఇక్కడ పెట్టేసి ఉండే, ఇది రెండింటికి మధ్యలో ఇరికి ఇక్కడ మొత్తం డ్యామేజ్ అయిపోయింది చూడండి. ఒక 200+ కిలోమీటర్స్ వచ్చినట్టున్నాం. సో ఇది సెకండ్ టైం ఈ బైక్ ఇట్లా అవడం. ఇంతకుముందే ఒక 10 కిలోమీటర్స్ బ్యాకే దీన్ని సెట్ చేసాం, మళ్ళీ ఇట్లా అయిపోయింది. ఆల్రెడీ దీన్ని ఇండికేటర్ డ్యామేజ్ అయిపోయింది చూడండి. ఇండికేటర్ మొత్తం విరిగిపోయింది. అండ్ ఇది కూడా కొద్దిగా ప్రాబ్లం అయింది. ఇది కొద్దిగా డ్యామేజ్ అయింది అంతే. 2 సేఫ్ బైక్స్ పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉందో. మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. అవి లేపితేనే అంటే తీస్తేనే తెలుస్తుంది. ఇవి సాడిల్ బ్యాగ్స్ మీద ఆగిపోయాయి మొత్తం. పాపం వాళ్ళు ఎంత బాధపడతారు. వాటిని ఆల్రెడీ ఒకసారి సెట్ చేసాం, మళ్ళీ సెకండ్ టైం అన్నట్టు ఓపిక లేదు అవి సెట్ చేయడానికి కూడా. ఎందుకంటే అవి చాలా వెయిట్ ఉన్నాయి, వాటికి ప్యానియర్స్ ఉన్నాయి. సో మినిమం 3-4 కావాలి వాటిని సెట్ చేయాలంటే. మార్నింగ్ అంటే సెట్ చేసినాం కానీ ఇప్పుడు కష్టం. మా దానికి ప్యానియర్స్ ఏం లేవు కాబట్టి ఓకే. సో ఇది నా బైక్, ఇది నా బైక్. హెల్మెట్స్ ఇవి కమింగ్. సో అయిపోయింది, ఇప్పుడు ప్యాకప్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ నాగేంద్ర అయ్యర్. ఈరోజు డే 11. ప్రస్తుతానికైతే మేము మనాలిలో ఉన్నాం. మనాలి నుంచి చండీగఢ్కి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 450 కిలోమీటర్స్ జర్నీ. చాలా అడ్వెంచరస్ జర్నీ, లైఫ్లో ఒక మర్చిపోలేని జర్నీ అన్నట్టు. మార్నింగ్ 5కి స్టార్ట్ అయితే నైట్ వచ్చేసరికి 12 అయింది. అంటే 10కే వచ్చాం, బట్ మనాలిలో ఫుల్ ట్రాఫిక్. రూమ్కి వచ్చేసరికి 1 అయిపోయింది. సో ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయినాం. ఇంకొక 10-20 మినిట్స్లో ఇక్కడ నుంచి చండీగఢ్ స్టార్ట్ అయిపోవాలి. సో చండీగఢ్ రీచ్ అయ్యేసరికి 12 అయిపోద్ది. సో నెక్స్ట్ ఏంటిది అనేది అక్కడికి వెళ్ళాక చూద్దాం. సో మా బైక్ కండిషన్స్ ఇవి. చండీగఢ్కి మేము 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం.
బైక్స్ అయితే అన్లోడ్ చేస్తున్నాం ఇప్పుడు. हमारा फोटो खींच के भेज दो फोटो खींच के भेज दो మొత్తం డస్టీ ఉన్నాయి, డస్టీ ఉంది. ఇక్కడ కొద్దిగా డ్యామేజ్ అయింది అది హెల్మెట్, పోయాక క్లీన్ చేయాలి. కానీ ఫుల్లీ డస్టీ ఉంది. తీసుకొచ్చి లాగండి వెనక్కి. సో మన బండి అయితే వచ్చేసింది సక్సెస్ఫుల్గా. ఓన్లీ ఇక్కడ ఒక బోల్ట్ మిస్ అయింది. ఇక్కడ మిగతా అంతా ఓకే, డ్యామేజ్ అయితే ఏం కాలేదు. సో బైక్ అయితే సూపర్, డ్యామేజ్ ఏం కాలేదు. కానీ ఆ రిమైనింగ్ బైక్స్ దించాలి ఇప్పుడు, చూద్దాం వాటి పరిస్థితి. నా బైక్ అయితే సూపర్. సో బైక్స్ అయితే మొత్తం తీసేసాం, కిందికి అన్లోడ్ చేసాం. బైక్స్కి పెద్ద డ్యామేజ్ ఏం కాలేదు. ఓన్లీ ఒక్క బైక్కి ఇక్కడ ఇండికేటర్ ఒకటి డ్యామేజ్ అయింది అండ్ ఇది ఒకటి ఇరిగిపోయింది. సో ఈ రెండే. ఈ బైక్ కూడా పెద్ద డ్యామేజ్ ఏం కాలేదు, బిల్కుల్ రెండు సూపర్ ఉన్నాయి. ఇదే కొద్దిగా డ్యామేజ్ అయింది, ఎందుకంటే ఇది ఒకసారి ట్రావెలింగ్లో కింద పడిపోయింది అన్నట్టు. సో మా బైక్స్ అయితే సూపర్. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు, ఎండకు సుక్కలు కనిపిస్తాను. ఎన్ని రోజులు 3 degrees 5 degrees 10 degrees ఉన్నాం కదా, ఇప్పుడు 40 degrees ఉంది ఒకటేసారి. సుక్కలు కనిపిస్తాను. పోయి ఎక్కడన్నా లంచ్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి చండీగఢ్కి వెళ్ళాలి. ఇక్కడి నుంచి చండీగఢ్ ఒక 65 kilometers ఉంది. ఈ షోరూమ్ అదే ఈ షాప్ దగ్గరికి వెళ్ళి బైక్స్ రిటర్న్ ఇచ్చేసి ఇంకా ప్యాకప్. ఆల్రెడీ స్టార్ట్ చేసి వామ్లో పెట్టాం కొంచెంసేపు. జై శ్రీరామ్. థ్యాంక్స్ అంకుల్. ఓప్స్. మనం చండీగఢ్కి ఒక 65 kilometers దూరంలో ఉన్నాం. నియరెస్ట్ ఎక్కడ దాబా ఉంటే వెళ్ళి అర్జెంట్గా తినాలి. ఫుల్ ఆకలి అవుతుంది, ఎండ బీభత్సంగా కొడుతుంది. ఎన్ని రోజులు అక్కడ ఉంటే తెలియలేదు. ఇక్కడ 6 degrees 10 degrees ఉంటే తెలియదు, కానీ ఇక చుక్కలు కనిపిస్తాయి. ఆల్రెడీ తడిచి ఎండినాం ఒకసారి. మళ్ళీ 2 days తర్వాత బైక్ అయితే నడిపిస్తున్నా. ఈరోజు డేట్ May 29th. నిన్న జర్నీ అంతా దాంట్లోనే అయిపోయింది. ఇవాళ ఒక 3-4 hours తీసుకొచ్చేసాడు మనాలి నుంచి. బట్ నిన్న జర్నీ మాత్రం సూపర్ అనిపించింది నాకు. ఆ ఘాట్ సెక్షన్లో లారీ డ్రైవ్ చేస్తుంటే మాత్రం మొత్తం ప్యాక్ అయిపోయినాయి. కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఘాట్ రోడ్లో. యాక్చువల్గా బండి నడిపిస్తే ఇంకా కిక్ బాగుంది, కానీ బైక్ కాకుండా లారీలో వచ్చాము. నేను చెప్పాను కదా అక్కడ కొంచెం రోడ్ బాగాలేదని, సో అందుకే. సో ఇప్పుడే ఇక్కడికి వచ్చేసాం బైక్స్ తీసుకొని. టైం ఎంత అవుతుంది? టైం 2:49 అవుతుంది. ఇవి బైక్స్ వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి మనమైతే ఢిల్లీకి వెళ్ళిపోవాలి ఇప్పుడు. సో ఎండ బీభత్సంగా కొడుతుంది, కొంచెం రెస్ట్ తీసుకోవాలి అర్జెంటుగా.